హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ బిల్డింగ్స్ యూట్యూబర్. ముందుగా ఎవరైనా కొత్త వారు ఛానల్లోకి వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇది సెంటున్నరలో ఉన్న ఇల్లు అన్నమాట. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నేను మామూలుగా కొత్తగా ఈ బిల్డింగ్ వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ అమ్మదలుచుకున్న ఆ వీడియోస్ తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు మీకు నచ్చిన ప్లేస్లో మీరైతే డైరెక్ట్ నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. తీసుకెళ్ళి అయితే కొని పెడతాను. అలాగే ఈ ఇల్లు వచ్చి డబుల్ బెడ్రూమ్ అనమాట. సెంటున్నరలో అయితే ఉంది. మనకి ఈస్ట్ ఫేసింగ్లు గట్టా ఇటువంటివి అయితే ఏమీ తెలీదు. జస్ట్ బిల్డింగ్ వీడియో అయితే తీసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే ధరని డైరెక్ట్ వస్తే తీసుకెళ్ళి చూపిస్తాను. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, లేతలేదు. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా కరప మండలం పేపకాయలపాలెం ఊర్లో అయితే ఈ ఇల్లు అయితే ఉందన్నమాట. చూడడానికి లోపల బయట కూడా చూడండి, డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఈ ఇల్లు కాస్ట్ వచ్చి 10 లక్షలు అయితే ఫైనల్ రేట్ అని అయితే చెప్పారు. సెంటున్నరలో అయితే ఉంటుంది. 10 లక్షలు అయితే ఫిక్స్డ్ రేట్ అన్నమాట. మా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒకరికి కొందామని అయితే వెళ్ళాం. తనకి ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలంటం వల్ల ఇదైతే సేల్ అయితే కొనడం అయితే జరగలేదు. ఒకవేళ ఎవరికైనా 10 లక్షల్లో మంచి సెంటున్నరలో ఒక ఇల్లు కావాలి అంటే ఇదైతే చూసుకోండి. లోపలైతే అంతా బాగుంది. వంటగది గట్టా అన్నీ, కిచెన్ గట్టా అన్నీ కూడా బాగున్నాయి, నీట్గానే ఉన్నాయి. కొంచెం బయట వైపు ప్లాస్టింగ్ లేకపోవడం వల్ల కొంచెం నార్మల్గా అయితే ఉంది. ఇల్లు అయితే లోపల చాలా బాగుందన్నమాట. అంత వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందన్నమాట. 10 లక్షల్లో ఈ ఇల్లు వాల్యుబుల్ అనే చెప్పచ్చు. కొంచెం చిల్లర వర్క్స్ ఏమన్నా ఉంటే 1 లక్ష, 1.5 మీరైతే చేయించుకోవచ్చు. ఇల్లు అయితే డైరెక్ట్ దిగి ఉండడానికి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. ఇల్లు అయితేనే లోపల వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయిందనమాట. పెద్ద చేయించుకోవాల్సిన వర్క్ అయితే ఏమీ లేదు. బయట పక్క అయితే ఏదో కొద్దిగా ప్లహారీ గట్టా ఇటువంటివి కొంచెం లైన్ చేయించుకోవాలి, ఇవి తప్పించి. అలాగే పైన కూడా చూసుకోండి, ఇది డాబా మొత్తం కూడా పైన అయితే ఇలా ఉంటుంది. కొంచెం పిల్లర్స్ అయితే లేపారనమాట. ఒక 3-4 అడుగులు పిల్లర్స్ అయితే లేసి ఉన్నాయి. పై ఫ్లోర్ వేసుకోవాలన్నా కూడా పిల్లర్స్ లేపుకొని సింపుల్గా వేసుకోవచ్చు. పైనుంచి అవుట్ వ్యూ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. పేపకాయలపాలెం దగ్గర నుంచి అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుంది కదా, ఆ అమ్మవారి గుడి కాడ నుంచి కొంచెం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సెంటున్నరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ 2 సెంట్లు ఐడియా లేదు. సెంటున్నర 2 సెంట్లు కానీ అన్నారు. ఇది ఓవరాల్గా వీడియో అయితేని. వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్